వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే ఓజీ మూవీ చూసి ఇదిగో ఇలా వచ్చి కెమెరా ముందు నిలబడ్డారనమాట. మూవీ మొత్తం నాకు చాలా బాగా నచ్చింది. మేబీ నేను చెప్తే నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా నీకు అన్నీ నచ్చుతాయి అంటారు, అలా కాదు. మూవీ చాలా బాగుంది. బీజిఎం కానీ, పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ, అండ్ పవన్ కళ్యాణ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ లా ఉన్నారు. అన్ని రకాలుగా క్యారెక్టర్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నమ్మాలనుకున్న వాళ్ళు నమ్మండి, ఎందుకంటే నేను చెప్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నువ్వు అన్నీ అలాగే చెప్తావు అంటారు. సో అండ్ నాకు ఆ మూవీ నాలెడ్జ్, ఆ మూవీ టెర్మినాలజీ ఏదో ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్ లో చెప్పడం రాదు. ఏదో కామన్ ఆడియన్స్ గా మూవీ అయితే నాకు నచ్చింది. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్తాము ప్రోమోల గురించి. అండ్ నైట్ లైవ్ పెద్ద ఏం జరగలేదు కానీ అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. తనూజ సంజనాని క్వశ్చన్ చేస్తుంది కదా, శ్రీజని ఎందుకు ఆపేస్తున్నారు. శ్రీజ సంచాలక్ చేసినప్పుడు శ్రీజ 1 బాల్ ఉంది, ఇంకా అవసరం లేదు శ్రీజ, వీళ్ళిద్దరిలోనే విన్నని సెలెక్ట్ అవుతారు, ఎందుకంటే 3 బాల్స్ పడాలి అందులో కాబట్టి అని పక్కన పెడుతుంది కదా సంజన. అదే సంచాలక్ అక్కడ సంజన చేసింది కరెక్టే. ఇక్కడ కూడా తనూజ దూరడం అన్నది ఖచ్చితంగా తప్పే. స్టాండ్ తీసుకోవచ్చు, బట్ అనవసరమైన వాటిలో స్టాండ్ తీసుకోకూడదు. అది ఇక్కడ తనూజ చేసింది. సో ఇక్కడ ఏమైందంటే ఆ తర్వాత ఆ టాస్క్ అయిపోయిన తర్వాత భరణి గారు, ఎమ్ము, సంజన వీళ్ళు ముగ్గురు కూర్చొని తనుజ గురించి మాట్లాడుకుంటారు. ఇలాగా ప్రతిదానికి మన మీద అరుస్తుంది అండ్ భరణి గారికి కూడా అలా అరుస్తుంది అన్నది బాధ ఉంది. బట్ నాన్న అంటుంది కదా, సో ఆ బాండ్తో తగ్గుతున్నాడు ఆయన. అండ్ మొన్న అన్నాడు కదా వాయిస్ రైజ్ చేయకు అని చెప్పేసి. సో ఆయన అంటాడు తను వాయిస్ రైజ్ చేసేస్తుంది అనవసరంగా, నేను చెప్దామంటే మళ్ళీ తను ఎలా తీసుకుంటుందో తెలియదు, ఎమ్ము నువ్వైతే కామెడీగా మాట్లాడుతూ చెప్తావు కదా, నువ్వు చెప్పు అని అంటాడు. అండ్ భరణి ఇంకో మాట కూడా అంటాడు. వీళ్ళు ఏమంటారంటే సంజన అంటది ప్రతి దాంట్లో దూరిపోయి అరుస్తూ ఉంటుంది తనూజ అని చెప్పేసి అంటది. అప్పుడు భరణి గారు ఒక మాట అంటారు తనూజని సపోర్ట్ చేస్తే, ఏమంటారంటే ఇప్పుడు తనకి తప్పు అనిపిస్తే క్వశ్చన్ చేయొచ్చు కదా అని అడుగుతారు. ఇక్కడ తనుజను సపోర్ట్ చేస్తూ ఈ మాట అంటే అమ్మయ్య ఏదో చాడీలు చెప్పుకున్నట్టు కాకుండా తను సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడారు భరణి గారు అని అనిపించింది. సో అప్పుడు ఎమ్ము అంటాడు అది కాదన్నా, తను సంజన కూడా అది కాదన్నా, తప్పు జరిగినప్పుడు క్వశ్చన్ చేయొచ్చు, తప్పు జరగలేనప్పుడు కూడా క్వశ్చన్ చేయొద్దు కదా, తప్పు జరగలేనప్పుడు కూడా క్వశ్చన్ చేస్తుంది. ఈవెన్ అక్కడ నామినేషన్స్ టైంలో మనందరం గ్రూప్ గేమ్ ఆడినట్టు కనిపించింది అని చెప్పేసి శ్రీజ ఏదో ఏడుస్తే వచ్చి మనల్ని తిడుతుంది, వచ్చి సందర్భం లేకుండా. అక్కడ మనం గ్రూప్గానే డిసైడ్ చేసాం, వెళ్ళి నిలబడి చెప్పినంత మాత్రం ఏం కాదు, గ్రూప్ గేమ్ ఏంటి అక్కడ డిసైడ్ చేయాల్సింది గ్రూప్ గేమ్ కదా. సో అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఇలా అనవసరమైన విషయాల్లో అరుస్తుంది, కోపం ఎక్కువ తెచ్చేసుకుంటుంది, మన మీద అరుస్తుంది అంటే ఎమ్మును ఒకసారి మాట్లాడు తనతో, అది తనకు కూడా మంచిది కాదు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. సంజన అంటది నాకు తిక్కరేగే వరకే చూస్తాను, తిక్కరేగితే ఊరుకోను అని అంటది. ఎందుకంటే సంజన మీద కూడా చాలా సార్లు అరిసింది తనుజ, ఇది కూడా మనం ఒప్పుకోవాలి. ఈవెన్ నామినేషన్స్ అయిన తర్వాత వాళ్ళ మీద అరిచింది కదా తనుజ, అప్పుడు వాష్రూమ్ లో ఉన్నప్పుడు కూడా తను సంజన మీద అరుస్తుంది. అప్పటికి సంజన కాదమ్మా అది కాదమ్మా ఇది గ్రూప్ అంతా కలిసి ఆడుతున్నాం అమ్మా, సింగిల్ కాదమ్మా అని చెప్పడానికి కూడా ట్రై చేసింది. బట్ తనుజ ఊరికే కోపంగా అరుచుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయి అలా చేసింది. సో అది నిజంగానే తనుజకి మంచిది కాదు, నెగిటివ్, అదొకటి మార్చుకోవాలి. దీని గురించి వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. అండ్ వీళ్ళు ఇంకొకటి ఫ్లోరా గురించి మాట్లాడుకుంటారు. ఆ ఫ్లోరా ఓకే లోపల ఉన్నప్పుడు శ్రీజ సపోర్ట్ చేసింది బాగానే ఉంది, కానీ చాలా గట్టి పోటీ ఇచ్చింది శ్రీజ. ఇంకా తను వదిలేసే, తను ఎలాగో విన్ అవుతుంది శ్రీజ ఎలాగో విన్ అయ్యే సిచ్యువేషన్ లేదు కాబట్టి సో తను ఫ్లోరాకి సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయింది. సో ఫ్లోరా లోపల చాలా బాగా ఆడింది అండ్ చాలా స్పోర్టివ్గా ఆడింది. బయటకు వచ్చిన తర్వాత ఆ బాల్స్ వేస్తుంది కదా, ఆ బాల్స్ వేసేటప్పుడు కూడా ఎంత హ్యాపీగా వేసిందంటే, ఒక బాల్ వేస్తుంది మన దగ్గరకు వచ్చి క్లాప్స్ కొడుతుంది, మళ్ళీ ఇంకో బాల్ వేస్తుంది, ఎంత ఈజీగా వేసిందంటే అంత ఈజీగా వేసింది. రీతు ఎందుకు వేయలేకపోయిందంటే ఎప్పుడైతే ఫ్లోరాది ఒక బాల్ పడిందో రీతు హ్యాండ్స్ వనకడం మొదలు పెట్టాయి, అందుకు రీతు వేయలేకపోయింది. ఎందుకంటే రీతు దగ్గర 4 బాల్స్ ఉన్నాయి కదా, సో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది యాక్చువల్గా రీతుకి. బట్ వణికిపోయింది, వేయలేకపోయింది, టెన్షన్ వచ్చేసి. బట్ ఫ్లోరా అలా కాదు, చాలా టేక్ ఇట్ ఈజీగా ఎంజాయ్ చేస్తూ ఆడింది అని చెప్పేసి ఫ్లోరా గురించి పొగుడుతూ మాట్లాడుకుంటారనమాట. సో అదొకటి అవుతుంది. ఈలోపు హరీష్ గారు అక్కడ కూర్చున్నప్పుడు, ఇది మనకి ఎపిసోడ్లో కూడా ఒక చిన్న మొక్కేశారు, ఈ టాస్క్ అవ్వగానే ఫ్లోరా గారు అక్కడ కూర్చుంటారు అనమాట. హరీష్ గారును కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కూర్చుంటారు. హరీష్ గారు ఫ్లోరా గారు ఇప్పుడు చూడాలి అసలు ఫ్లోరా గారు తనకు వచ్చిన ఇమ్యూనిటీ తన కోసం వాడుకుంటారా వేరే వాళ్ళ కోసం వాడుకుంటారా చూడాలి అంటే
ఫ్లోరా గారు నా కోసమే వాడుకుంటా. ఆల్రెడీ నేను 2-3 సార్లు ఎలిమినేషన్ దగ్గరికి వెళ్ళొచ్చా. అండ్ నాకు ప్రతిసారి కూడా నాకంటే వేరే వాళ్ళు బెటర్ ఆడుతున్నారు అన్నదే వస్తుంది కదా, సో నేనే యూజ్ చేసుకుంటా నా కోసం అని అంటది. మా కోసం యూజ్ చేయరా అని అంటాడు ఆయన. సో ఆ తర్వాత ఇది అనౌన్స్మెంట్ అవుతుంది అనమాట. ఏ అనౌన్స్మెంట్? అప్పటికప్పుడే అనౌన్స్ చేసేస్తారు కదా, ఫ్లోరా ఇంకా నామినేషన్స్లో లేనట్టు ఈ వారం సేవ్ అయిపోయిందని. సో అది. అండ్ సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్లోరాకి ఇంకా ఓట్స్ వేయడం మానేసి మిగిలిన వాళ్ళలో మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటు వేసుకోండి. అండ్ మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయాలి అన్న దాని మీద ఉన్నదనుకో, దానికి తగ్గట్టు స్ట్రాటజీ వేసుకోండి. వాళ్ళకి పైన ఉన్న వాళ్ళకి మీరు వేసిన స్ట్రాటజీ వల్ల వాళ్ళకి కొంచెం పైన ఉన్న వాళ్ళకి కొంచెం కింద ఉన్న వాళ్ళకి కూడా నష్టం జరగవచ్చు. ఇప్పుడు డేంజర్ జోన్లో హరీష్ గారు, కళ్యాణ్, రీతు, ప్రియ నలుగురు కూడా ఉన్నారు. మీరు వీళ్ళ నలుగురిలో ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఇద్దరు ఎలిమినేట్ అవ్వకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా మీదే. చూసుకోండి. లేదంటే అనవసరంగా పాపం వాళ్ళు ఇప్పుడు హరీష్ గారు అనుకో ఇస్తున్నారు, అది పాజిటివ్ కంటెంటా నెగిటివ్ కంటెంటా అన్నది పక్కన పెడితే కష్టపడి ఇస్తున్నారు. సో ఆయనకు అన్యాయం జరుగుతుంది, మీరు అది చూసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకరు ఎవరు, కళ్యాణ్ గురించి ఏం చెప్తాంలే. ఈరోజు ఆ షకీబు చాలా బాగా చెప్పాడు కళ్యాణ్ గురించి. ఏం చేస్తున్నావు నువ్వు? లోపలికి వెళ్ళి నీ స్వాప్ నేను తీసుకుని నేనైనా ఆడతాను గేమ్, మేము సెలెక్ట్ అవ్వలేక బయటికి వెళ్ళి ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు అని చెప్పేసి చాలా బాగా చెప్పాడు. అదే ఆ వాల్యూ తెలియక డైరెక్ట్ లోపలికి పంపేసేటప్పటికి వీళ్ళకి వాల్యూ తెలియక అలా చేస్తున్నారు. నాగా గారు ఏమో పాపం నాకు టూ స్టార్స్ వచ్చి నన్ను ఫస్ట్ డేనే పంపేస్తారు అనుకుంటే ఇప్పుడు కూడా పంపలేదు. చెప్పా కదా ఎవరు సెలెక్ట్ అయ్యారు అన్నది నేను పోస్ట్ పెట్టాను, చూసారో లేదో. దివ్యానిక్త సెలెక్ట్ అయిందనమాట వైల్డ్ కార్డ్గా. నలుగురిలో తను సెలెక్ట్ అయిపోయింది. అండ్ మిగిలిన ముగ్గురిని బయటికి పంపించేశారు అన్నదైతే ఒక టాక్ వచ్చింది. మరి మళ్ళీ లేదా ఆ ముగ్గురికి మళ్ళీ పిలిచామన్న టాస్క్ పెట్టి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటారా అన్నది తెలీదు. ప్రస్తుతానికి అయితే ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ డిస్కషన్ ఏం జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇది అయిపోయింది. సో అక్కడ దివ్య వీళ్ళకి ఆ టాస్క్ చూస్తే ఏమనిపించింది అంటే, కాంపిటీషన్ ఓన్లీ వానర్స్కే ఛాన్స్ ఇచ్చారా, వీళ్ళలోంచి సెలెక్ట్ చేసే అవకాశం లేదా కామనర్స్ కూడా ఇచ్చారా అని అర్థం లేదు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. కామనర్స్ విషయంలో చాలా గట్టిగా మాట్లాడారు వీళ్ళు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్. వాళ్ళు ఓటేసి సెలెక్ట్ చేయాలంటే వాళ్ళకి నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళు ఓటేయరు కదా, కానీ వాళ్ళకి నెగిటివ్గా మాట్లాడారు కదా. నాకు అనిపించింది మేబీ కామనర్స్ కాదు ఓన్లీ వానర్స్ ఏమన్నా సెలెక్ట్ చేశారా ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ని అని అనిపించింది. తెలీదు మరి మొత్తం అందరూ కలిసి సెలెక్ట్ చేశారా ఏం జరిగింది అన్నది. బట్ దివ్య అయితే లోపలికి వెళ్ళింది ఈ సెలక్షన్లో, తన వైల్డ్ కార్డుగా లోపలికి వెళ్ళింది. మిగిలిన వాళ్ళు బయటకు వచ్చేసారు. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా టాస్క్ పెట్టి ఏమన్నా ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు, చెప్పలేము. సో అయితే వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళు బయట మీ ఆట తీరు చూసి వచ్చారు, అన్ని విశ్లేషించి వచ్చారు అని వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్పుకుంటారు. దివ్య అంటది నేను అనవసరమైన విషయాల్లో నేను కొలుక్కుని మళ్ళీ నేనే బిస్కెట్ అయ్యి అలాంటి పరిస్థితి తెచ్చుకోను. బ్యాలెన్స్డ్గా ఆడి 2 రకాలుగా అటు నుంచి ఇటు నుంచి బ్యాలెన్స్డ్గా ఆడి చాలా వైల్డెస్ట్గా ఆడతాను అని తన గురించి తను చెప్పుకుంటుంది. నాగా గారు ఆయన మేబీ గొడవలకి వెళ్ళే మనిషిలా కనపడలేదు. అండ్ కామెడీ ఏమో వీళ్ళకి అవసరం లేదు, ఆల్రెడీ ఏమో ఉన్నారు, మరి అందుకేమో సెలెక్ట్ చేసుకోవట్లేదేమో ఆయన్ని. ఆయన గట్టిగా ఆడుతున్నారు కదా, ఒకే ఒక్క 2 స్టార్స్ వచ్చిన ఒకే ఒక్క ప్లేయర్ని అని ఆయన గురించి చెప్పుకుంటాడు. గట్టిగా ఆడుతున్నారు, గొడవలు గట్టిగా పెట్టుకుంటున్నారంటే పక్క నుంచి వచ్చిన సౌండ్ నాకు రీతుదని అనిపించింది. అంటే ఓన్లీ గొడవలే పెట్టుకుంటున్నామంటే గొడవలు ఉండాలి బట్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి అన్నట్టు చెప్పాడు. సింపుల్గానే చెప్పాడు, తను ఒక్కడే సింపుల్గా చెప్పాడు. మిగిలిన వాళ్ళందరూ మాత్రం కామనర్స్కి క్లాస్ పీకినట్టే చెప్పారు. అనూష అయితే ఇంకా గట్టిగా పీకిందమ్మో, చాలా గట్టిగా పీకింది. సో ఈ అమ్మాయి మాత్రం మాటల్లో చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది. ఇలాంటి స్ట్రాంగ్ వాళ్ళు హౌస్కి అవసరం కూడా. చాలా గట్టిగా మాట్లాడింది అనూష. ఎవరిని స్వాప్ చేస్తావు? ఈ శ్రీజతో వచ్చిన ప్రాబ్లం ఏంటి తెలుసా, తనే తోపన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇక్కడ లేచి నిలబడి ఏదైతే క్వశ్చన్ అడిగిందో చూడు, అక్కడ కూడా నాకు తనే తోపు అన్న ఫీలింగ్తో శ్రీజ అడుగుతుంది అన్నట్టే నాకు అనిపించింది. ఇక్కడ ఒకవేళ నీకు ఛాన్స్ ఇస్తే మాలో ఎవరిని స్వాప్ చేస్తారు అని చెప్పేసి అడిగింది. తను ఒక తోపు, తను ఒక జడ్జు అలా అడుగుతుంది అక్కడ అని నాకు అనిపించింది. అది నా పర్సనల్ ఫీలింగ్. శ్రీజ ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి, మీకు అనిపిస్తే అది కామెంట్ చేయండి. సో అయితే శ్రీజ ఎప్పుడైతే అడిగిందో వెంటనే అనూష అంటది నిన్నే స్వాప్ చేస్తా, నీకు ఈగో హట్ అయితే ఆ ఈగో సాటిస్ఫై అవ్వడానికి పుండు పైన పిన్నెట్టు గుచ్చుతావు అని. కరెక్ట్.
శ్రీజ సంజన విషయంలో అలాగే చేసింది, భరణి గారి విషయంలో అలాగే చేసింది, తన హరీష్ గారి విషయంలో అలాగే చేసింది. తనకు ఎవరైతే నచ్చలేదో ఇప్పటి వరకు వాళ్ళందరి విషయంలో శ్రీజ ఇలాగే చేసింది. బయట నెగిటివ్ అవడానికి రీజన్ అదే. కరెక్ట్ పాయింట్ చెప్పింది నాకు అనిపించింది. ఈ రోజు అనూష చెప్తున్న మాటలు చూసి నాకేమనిపించింది అంటే, అనూష హౌస్ కి అవసరం బాగానే మాట్లాడుతుంది అని నాకు అనిపించింది అనమాట. ఈ రోజు మనం ఈ అమ్మాయిని అగ్ని పరీక్షలో ఎంత స్ట్రాంగ్ గా చూడలేదు, చాలా బాగా మాట్లాడింది ఈ రోజు అనూష. సో అది నెక్స్ట్ 24/7 హౌస్ లో ఎవరైనా నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నారంటే అది నువ్వు, కాబట్టి నిన్ను స్వాప్ చేస్తా అన్నది. అండ్ షకీబ్ వచ్చి, బ్రో కళ్యాణ్ ఎందుకు వచ్చావు నువ్వు హౌస్లోకి, నీ ప్లేస్ నేను తీసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి బాగా అన్నాడు. ఈ కళ్యాణ్ బేసిక్ గా ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే తీసుకోడబ్బా, అది వచ్చింది. ఇప్పుడు శ్రీజ ఉందనుకో, శ్రీజకి ఇది ఫీడ్బ్యాక్ యాక్చువల్ గా తీసుకుంటది ఫీడ్బ్యాక్. ఇప్పుడు మొన్న అరవద్దు అన్నాడు, దెబ్బకి జిప్పేసుకుంది, అసలు ఆ తర్వాత నుంచి మాటలే పెద్దగా వినపట్టలేదు. సో ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది శ్రీజ. అండ్ ప్రియా కూడా తీసుకుంది. ప్రియా అసలు నేను ఆ గేమ్ లో చాలా నచ్చింది. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళు గేమ్ మార్చుకుంటున్నారు. ఈ కళ్యాణ్ అంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తే ఎవరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. నామినేషన్ లో ఏదైనా పాయింట్ చెప్తే ఓ గంట సనుక్కుంటున్నాడు తనలో తాను, అంతేగాని అరే బాబు అది ఫీడ్బ్యాక్ గా తీసుకుందాం అని లేదు ఆ పిల్లోడికి. అక్కడే పెద్ద దెబ్బ పడిపోతుంది కళ్యాణ్కి. అదొకటి అవుతుంది. సో అంతే కదా. సో ఫైనల్ గా అండ్ వైల్డ్ కార్డ్స్ ఖచ్చితంగా హౌస్ లోకి వెళ్ళే వైల్డ్ కార్డ్స్ ఒకళ్ళు అఖిల్ రాజు, ఇతను ఒక షార్ట్ ఫిల్మ్ సఖియా అనుకుంటా ఆ షార్ట్ ఫిల్మ్ తీసిన అతను తను కంపల్సరీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు. వీళ్ళు గ్రాండ్ లాంచ్ 2.2 టైంలో వెళ్తారు. అండ్ రమ్య పికిల్స్ రమ్య తిన కూడా గ్రాండ్ లాంచ్ 2.2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్తుంది. అండ్ కావ్యశ్రీ నిఖిల్ ఎక్స్ లవర్. అండ్ ఈమె కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంట. ఈమె వస్తే తనుజ ఓట్ బ్యాంక్ అంతా మేబీ ఈమెకి షిఫ్ట్ అయిపోవచ్చు. ఎప్పుడు ఒకవేళ కనుక తనుజ కంటే ఈమె గేమ్ బాగా ఆడితే అనమాట. సో కావ్యశ్రీ 99.999% కన్ఫర్మ్ లిస్ట్ వేసుకోవచ్చు. అండ్ దివ్యల మాదిరి వీళ్ళు 99.999% అంటే ఆల్మోస్ట్ కంపల్సరీ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవ్వబోతున్నారు. కావ్యాన్ని ఎప్పుడు పంపుతారో అన్నది తెలియదు. అమర్ది ఇంకా సైన్ అవ్వలేదు, శివకుమార్ది ఇంకా సైన్ అవ్వలేదు. సైన్ అయితే వాళ్ళని మధ్యలోనే తోసేసే ఛాన్స్ ఉంది హౌస్ లోకి. వీళ్ళకి గొడవలు కావాలి కదా. అండ్ కంటెంట్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ లోపల కావాలి. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ వీళ్ళకి దొరకట్లేదు ప్రస్తుతానికి. ఎవరో పెద్ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ వీళ్ళ తోపు అనుకునే కంటెస్టెంట్ హౌస్ లో కనపట్లేదు. అందుకే ఫాస్ట్ గా లోపలికి తోయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అంటే గ్రాండ్ లాంచ్ 2.0 వరకు వెయిట్ చేయకుండా అంతకుముందు అంటే October 6th ఉన్నదంట ఈ పికిల్స్ అమ్మాయిది ఏవి అంటే ఆ తర్వాత పంపే ఉద్దేశం ఉన్నట్టుంది. సో అది కొంతమందిని అందుకే ముందు చూసే ప్లాన్ ఉంది. సో మీకేమనిపిస్తుంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? అండ్ దివ్య నిఖితాని సెలెక్ట్ చేయడం పైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ కంటెస్టెంట్స్ మాట్లాడిన మాటలు మీకు ఏమనిపించింది, ఎవరు బాగా మాట్లాడారు అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఫుల్గా నిద్ర వస్తుంది. అసలు డైరెక్ట్ వెళ్ళి పడుకుందాం అనుకున్నా, ఇప్పుడే వచ్చే ఇంటికి డైరెక్ట్ వెళ్ళి పడుకుందాం అనుకున్నా కానీ ప్రోమో చూసి వీడియో చేయాలనిపించింది అనమాట. టాటా బై బై. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.